25 yearsకి వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోవాలని ప్లానే లేదు. మన జీవితంలో ఒక గొప్ప సంఘటన అంటే సర్ప్రైజ్ అంటే వాళ్ళు ఇచ్చిందే మనకి. ఎన్ని సంపాదించినా అందరిలో గొప్పగా ఉండి సొసైటీలో అంతా బాగున్నా కూడా ఆ థ్రిల్ రాలే, కానీ పిల్లలు ఇచ్చిన షాక్ మాత్రం అబ్బబ్బబ్బబ్బ మిరాకిల్ అనుకురా, అంత బాగుంది. పెళ్ళి అయినప్పుడు ఎంత ఆనందంగా ఉందో పిల్లలు సెలబ్రేట్ చేయడం వల్ల అంత ఆనందంగా ఉంది. పిల్లలు కూడా అంత పెద్ద ఫంక్షన్ చేస్తానికి అప్పటిదాకా చిన్న పిల్లలు అనుకున్నాను, కానీ పిల్లల మీద ఇంకా నమ్మకం కలిగింది. అది అసలు మనదేనా ఇంకొక ఫంక్షన్కి వెళ్ళినామేమో అంతే మరి అన్న ఫీల్ వచ్చింది. ఇటు చూస్తే వీళ్ళు, అటు చూస్తే వాళ్ళు, అసలు ఎటు చూసినా వీళ్ళు అంతగా బాబా ఎందుకు నాన్న బ్లేజర్ గిడి అన్ని ఇస్తున్నారు. ఏంటి సంగతి అంటే 25th యానివర్సరీ మేము ఎలా ఉన్నాము, మీరు ఆ 25th నాడు మీరు ఎట్లా ఉన్నారు, ఫోటో ఫ్రేమ్ కట్టించుకున్నామంటే ఓకే పిల్లలు సంతోషపడుతున్నారు కదా అనుకున్నాము. కళ్ళ గంతలు కట్టడము, అప్పుడు డౌట్ వచ్చింది తెలుసా నాకు, కళ్ళకి ఎప్పుడు అది గంతలు కట్టాడు రెస్టారెంట్ లో చేస్తారా కదా అట్లా అని అనుకున్నాను. అక్కడ దానికి వెళ్ళాక అసలు ఎక్కడికి వచ్చాము ఏంది, నేను అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోతున్నారని ఎక్స్పెక్ట్ చేసిన. మన ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ పిలిచి అక్కడ సెలబ్రేట్ చేస్తున్నట్టు అందరికి డౌట్ వచ్చింది. మళ్ళీ అంత అయిపోయినాక చీర ఎందుకు మంచిగా కట్టుకుంది, నగలు ఎందుకు పెట్టుకుంది, ముందే తెలిసేమో పిల్లలు చేస్తున్నారని అబద్ధం చెప్తున్నారు తల్లిదండ్రులు అని అనుకున్నారు. కానీ మనకి నిజానికి వాస్తవానికి అసలు నో ప్లాన్ ఏమీ లేదు. పిల్లలకు నచ్చినట్టే రెడీ అయినాము, పిల్లలకు నచ్చిన నగలు వేసుకున్నాము. ఓన్లీ ఫోటో కోసం వెళ్ళినాం, ఫ్యామిలీ ఫోటో దిగడానికి అని వెళ్ళినాము. సడన్ గా మాకు అంత షాక్ ఇచ్చారు. అసలు నాకు ఏమనిపించింది తెలుసా, పెద్దవాళ్ళు పిల్లలకు పెళ్లి చేసినాక 16 పండుగ రోజు సంతోషంగా డ్రింక్ చేసి మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా, డాన్స్ చేస్తారు కదా. పిల్లలు కూడా మనకు పెళ్లి చేసినాక అమ్మా రిలాక్స్ ఓపెన్ అయిపోయి అన్నట్టుగా నాకైతే చాలా చాలా బాగా అనిపించింది తెలుసా. పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళు ఆనందంగా, అసలు ఏదో చేయాలని కాదు, ఆ జోష్లా ఎంత ఇదిగా అంటే రిలాక్స్ మూడ్ లెక్క చాలా బాగా చేస్తారు. పెళ్లి కార్డు పెళ్లికి ముందు నువ్వు ఏ కలర్ ఇష్టం అని చెప్పి నువ్వు అడిగి, ఈ కలర్ ఇష్టమా, ఏమేమి రాయాలి, వర్డ్స్ ఏ కలర్స్ ఉండాలని నువ్వు అడిగినావు. దానికి నువ్వెంత కష్టపడ్డావు. లయా శ్రవంతి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి ప్లాన్ చేసి కార్డ్ని తయారు చేసిరు. మళ్ళీ అది ఇంకా ఉండరు. పెళ్లి వీడియో క్యాసెట్ ఉంటే ఆ క్యాసెట్ ని ఎప్పుడు 25 years బ్యాక్ ఉన్న క్యాసెట్ ని తీసుకెళ్లి దాన్ని మళ్ళీ ఎడిట్ చేయించి మళ్ళీ పెన్ డ్రైవ్ లోకి ఎక్కి చూపించి సర్ప్రైజ్ చేసి ప్రీ వెడ్డింగ్ షో అనే పిల్లలు చేస్తారు కదా, అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్తున్నారు ఏదో ఫోటో తీస్తారా అది అనుకున్నా, అది కూడా ఎంత క్యూట్ గా వచ్చింది తెలుసా, చాలా బాగా వచ్చింది. ఇప్పటి వరకు పిల్లలకు మనం చేసినాం, ఫస్ట్ టైం పిల్లలు మనకు చేసారు. ఏదో గెస్ట్ లాగా పోయి మనమే అక్కడ సెలబ్రిటీస్ అయిపోయిన అంత ఫీల్ వచ్చింది. మాకు తెలియకుండానే మీరందరూ మాకు సర్ప్రైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.